నమస్తే, వెల్కమ్ టు బీ అలర్ట్. 21 ఏళ్లు కాపురం చేసిన భార్యను నల్లగా ఉన్నావంటూ తన్ని తరిమేసిన ఓ కాకి వ్యవహారం పోలీస్ శాఖకే మచ్చగా మారింది. పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్న వయసులో మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నాడు ఈ ప్రబుద్ధుడు. సదరు ప్రియురాలు ఇతని కూతురు పేరు మీద ఉన్న ఆస్తిని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసుకున్నా తనకి ఈ విషయం తెలియదని అమాయకత్వం ఒలకబోస్తున్నాడు. విషయం తెలిసిన తల్లి న్యాయ పోరాటం చేస్తోంది. ఇతని పేరు బాబురావు. అదనపు ఎస్పీ హోదాలో ఉన్న ఇతని స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం హైదరాబాద్ సౌత్ జోన్ అదనపు డీసీపీగా పనిచేస్తున్నాడు. ఇతనికి 4 పిల్లలు. వీరిలో ఒకరికి వివాహం కూడా అయింది. ఫలక్నామాలో పనిచేస్తున్న సమయంలో తయ్యబ్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈమె ఒక సోషల్ వర్కర్. ఇద్దరి మధ్య పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. దీంతో భార్య వేదశ్రీని వదిలిపెట్టి ఇక్కడే ప్రియురాలతో సహజీవనం మొదలుపెట్టాడు. కాపురం చేసిన నాళ్లు భార్యను చిత్రహింసలు పెట్టాడు. కొన్నాళ్ల క్రితం భార్యని తన్ని బయటకి తరిమేశాడు ఈ ఖాకి. అప్పటికి భార్య వేదశ్రీ పేరు మీద విజయవాడలో కొంత ఆస్తి ఉంది. ఈ ఆస్తిని కాస్త తన రెండో కూతురికి ఆమె బదలాయించింది. వేదశ్రీని వదిలిపెట్టిన బాబురావు గత కొన్నేళ్లుగా పాత బస్తీలోని ప్రేయసి తయ్యబ్తోనే కాపురం పెట్టాడు. వేదశ్రీ మేనమామ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించి విఫలమయ్యాడు. చివరికి మేనమామ కూడా చనిపోవడంతో భార్యని మొత్తానికే దూరం పెట్టాడు బాబురావు. భార్య రెండో కూతురికి రాసిచ్చిన ఆస్తిని గుట్టుచప్పుడు కాకుండా బాబురావు ప్రియురాలు తయ్యబ్ బయట వారికి అమ్మేసింది. ఈ విషయం కొన్ని రోజుల క్రితం వేదశ్రీకి తెలిసింది. ఆస్తి కోసమే తనను నల్లగా ఉన్నావంటూ నెప్పం వేసి బయటకు గెంటేశాడని తెలుసుకుంది. దీంతో బాబురావుపై కోర్టుకెక్కింది. తన ఆస్తితో పాటు తన భర్త తనకే కావాలంటూ డిమాండ్ చేస్తోంది. నేను పెద్ద పోలీస్ ఆఫీసర్, నన్ను ఎవడేం చేయలేడని అన్నాడండి. అని చెప్పేసి ఇంట్లో నుంచి గెంటేశారండి. గెంటేసిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ తర్వాత తెలిసిందండి ఈ ప్రాపర్టీ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పి. రీసెంట్గా నాకు తెలిసిందండి. యాక్చువల్లీ 97లో కొన్నాం మేము, అది నాన్నగారు ఇచ్చింది నాకు. ఈ 2011లో వాళ్ళు అమ్ముకున్నట్టు తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే రీసెంట్గా నాకు పేపర్స్ వచ్చినాయండి. దాన్ని బట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నా భర్త నన్ను ఎట్లా హింసిస్తున్నాడని చెప్పి నేను కోర్టు మెట్లు లేకాల్సి వచ్చిందండి. భార్య వేదశ్రీ ఆరోపణలు అవాస్తవం అంటూ చెప్పుకొస్తున్నారు అడిషనల్ ఎస్పీ బాబురావు. ఆస్తి అమ్మినట్టుగా తనకు ఇప్పుడే తెలిసిందని, దీనిపై విచారణ జరిపిస్తామని అంటున్నాడు. ఏ విషయాన్నైనా కోర్టులో తేల్చుకుంటానని చెబుతున్నాడు. ఈ ఆస్తి కోసమే వదిలిపెట్టానన్నమాట తప్పు. ఎందుకంటే నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఉంటూ నైతిక విలువలను కాపాడుకుంటూ ఇప్పటి వరకు చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్కి ఎదిగిన నేను ఇంతవరకు ఏ రోజు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు ఏ రోజు చేయలేదు, చేయను కూడా. కాబట్టి ఈ విషయం జరిగిన విషయంలో కూడా ఎక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగిందా జరగలేదా అనేది నేను కూడా విచారిస్తాను. బాధ్యతాయుతమైన ఖాకీ ఉద్యోగం చేస్తూ పెళ్లికెదిగిన పిల్లలు ఉన్న తండ్రి అయి ఉండి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ ఘనుడు. చివరికి భార్యను వదిలించుకునేందుకు నల్లగా ఉన్నావని నెపం వేసి మరీ తరిమేశాడు. ఇంతా చేసి తన చర్యలను సమర్థించుకుంటున్నాడు నలుపు రంగు నచ్చని ఖాకీ.